మహాత్మా శరణ్య ఈ సమయంలో మొదటి మాట వివరించవలసిందిగా పాస్టర్ స్వర్ణ గారికి సమయాన్ని ఆపదిస్తున్నాను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, అలాగే పీసు కాపర్లకు ఈ రోజు శుభ శుక్రవారం ఆరాధన కూడి వచ్చిన మీ అందరికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. యేసుక్రీస్తు ప్రభు వారు 3.5 సంవత్సరాలు గొప్ప పరిచయం చేసి మన పాపాల నిమిత్తం, మన శాపాల నిమిత్తం ఆయన సిలువేయబడ్డారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు వారి సిలువలో పలికిన 7 మాటలు కూడా ఎంత అద్భుతమైన మాటలని చెప్పవచ్చు. ఆయన ఆకాశసారిగా మాట్లాడిన మాటలు అవి ఎప్పుడు కూడా మనం మర్చిపోయేవారుగా ఉండకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి సిలువలో పలికిన 7 మాటల్లో కూడా మొదటి మాట నేను వివరించాలని మీతో పంచమని ఆశపడుతున్నానండి. ఆ మాట చదువుకున్నాము. లూకాసు సువార్త 23:34 ఇలా రాయబడింది. తండ్రి, వీరేమి చేస్తున్నారో మీరు ఎరుగురు గనక వీరిని క్షమించుడి. ఈ మాట ఒక విజ్ఞాపన, ఈ మాట ఒక ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద సంచరించినప్పుడు ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా ఒక అద్భుతమని చెప్పవచ్చు. ఆయన మాటలు అనేకులను బలపరిచాయి, ఆయన మాటలు అనేకులను స్థిరపరిచాయి, ఆయన మాటలు అనేకులను కట్టబడ్డాయి, ఆయన మాటలు అనేకులను ఆయన నిత్య రాజ్యంలో చేర్చుకున్నాయి. అంత మాత్రమే కాదు, ఆయన అనేక మందిని ఆయన నిత్యరాజ్యం చేర్చుకుని అంత మాత్రమే కాదు, ఆయన మాటలు జీవపు ఊటలు, ఆయన మాటలు శక్తివంతమైన మాటలు. యేసుక్రీస్తు ప్రభు వారి సిలువలో పలికిన 7 మాటలు కూడా 7 అద్భుతమైన మాటలని చెప్పవచ్చు. సిలువలో మాట్లాడిన యేసుక్రీస్తు ప్రభు మాటలు ఆయన జీవితంలో ఎన్నోసార్లు మాట్లాడారు, కానీ ఈ 7 మాటలు కూడా ఎంతో అద్భుతమైన మాటలని చెప్పవచ్చు. మరి ఆ మాటలు ఎవరు కూడా మరి ఆ మాట్లాడలేదు. మరి యేసుక్రీస్తు ప్రభు చివరిసారిగా మాట్లాడిన మాటలు అవి ఎప్పుడు కూడా మనం మర్చిపోయేవారుగా ఉండకూడదు. మరి గుడ్ ఫ్రైడే రోజునే చదువుకోవడం కాదు, కానీ ఎప్పుడు కూడా మాటలు మనం ధ్యానించేవారిగా ఉండాలి. ఆ మాటలు ఎంతో ప్రత్యేకమైన మాటలని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన చివరిసారిగా మాట్లాడిన మాటలు ఇవి. మనం ఎవరు కూడా మర్చిపోయేవారిగా ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారు కొద్దిసేపట్లో చనిపోతారని తెలిసి కూడా మరి ఆయన ఆ సమయంలో కూడా దేవుడు మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. మరి ప్రపంచాన్ని గురించి దేవుడు ఆ సమయంలో ఆలోచిస్తూ ఉన్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరు కనుక వీరిని క్షమించుడి. యేసుక్రీస్తు ప్రభు వారు భూమిని సంచరించిన దినముల్లో కొంతమంది మొదలు ఏం చేయలేక ఆయన ఎలాగైనా చంపాలని చూశారు, ఆయన్ని సిలువేయాలని చూశారు. కొంతమంది చాలా మంది ఆయన్ని లోకం నుండి పంపించాలని ఆలోచించారు. ఈ వాక్యం ద్వారా మనం మొదటి మాట ద్వారా మనం ఏం చేయాలంటే క్షమాపణ హృదయం కలిగి మనందరం కూడా జీవించాలి. ఏంటంటే క్షమాపణ హృదయం. మత్తయి సువార్త అంటారు కదండి 6:12 మరణస్తులు మేము క్షమించి ఉన్న ప్రకారము మమ్మల్ని క్షమించము. క్షమాపణ హృదయం కలిగి ఉండాలని క్రైస్తవులు ఎప్పుడు కూడా క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. అలాగే శత్రువులను ప్రేమించాలంటే మన శత్రువులు ప్రేమించాలంటే చాలా కష్టం అయినప్పుడు కూడా దేవుడు పలుచున్న మాట అంటే మనం ముందుగా అందరినీ ప్రేమ మాట్లాడటం ముందు మన శత్రువులను మనం ప్రేమించాలి. అదేవిధంగా మత్తయి సువార్త ఉంటుంది కదండి, మీ శత్రువులు 5:44 మీ శత్రువులను ప్రేమించుడి. అలాగే ఇంకో మాట, మనం హింసించే వారి గురించి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలంటే. ఎంత గొప్ప మాట అండి. హింసించే వారి గురించి చేయాలంటే చాలా కష్టం అయినప్పుడు కూడా దేవుడే పలుకుతున్నాడు, మనల్ని హింసించే వారి గురించి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలంటండి. అలాగే క్రైస్తవుడు అంటేనే క్షమించేవాడు. క్షమించారు మనందరం కూడా కలిగి ఉండాలి. క్రీస్తు శిలువలో ప్రతి ఒక్కరిని కూడా క్షమిస్తూ తండ్రికి
విజ్ఞాపన చేస్తున్నాడు, శిలువలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? తండ్రి, వీరేమి చేస్తున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని అంటున్నాడు. ఆ సమయంలో కూడా దేవుడు ఎంత గొప్పగా మాట్లాడాడండి. మరి అక్కడ ఆయన్ని శిక్షిస్తున్నప్పుడు ఆయన కోపించుకున్నారండి? లేదు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించమని అంటున్నాడు. మనం కూడా ఇతరుని క్షమించేవారుగా ఉండాలి, ఇతరుని ప్రేమించేవారుగా ఉండాలి. ఈ మాట ద్వారా మనం క్షమించే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆయన ఏం చెప్తారంటే ఈ మాటల ద్వారా మనకంటే క్షమాపణ హృదయం కలగాలంటే క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. శత్రువులను ప్రేమించేవారుగా మనం ఉండాలి. మనం హింసించే వారి గురించి మనం ప్రార్థించే వారు ఉండాలి. ఎందుకంటే ముఖ్యంగా క్రైస్తవులు ఉండవలసిన లక్షణం ఏంటంటే తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం తగ్గింపు జీవితం కలిగి ఉంటామో మనం ఏం చెప్తామంటే హెచ్చింపబడతాము. దేవుడు ఏం చెప్తాడంటే ప్రతి ఒక్కరు కూడా నాలాగ తగ్గింపు జీవితం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు కూడా మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చింపబడతాడు. మనం క్షమాపణ హృదయం కలిగి ఉండాలి, ఒకరిని ప్రేమించేవారుగా ఉండాలి, శత్రువులను ప్రేమించేవారుగా ఉండాలి. అలాగే మనల్ని కోసం హింసించే వారి కోసం మన ప్రార్థన చేసే వారిగా ఉండాలి. దేవుడు ఎంత గొప్ప మాటలు మాట్లాడాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో మీరు ఎదురు కనుక వీరిని క్షమించమంటున్నాడు. క్షమించే అనుభవం కలిగి మనందరం కూడా జీవించాలని ఈ మాట ద్వారా మీ అందరూ